మేము ఇప్పుడు గుంటూరు వెళ్ళిపోతున్నాం, ఎక్కడ గండి పడిందని భయపెడుతున్నారు. మేము ఇక్కడే భవానీ బార్ అవతల పాయకాపురం సెంటర్. పొద్దు నుంచి ఫుడ్లు వస్తున్నాయి, ఎక్కడెక్కడో వస్తున్నాయి, లోపల రావట్లేదు. పిల్లలు ఉన్న వాళ్ళు ఎలా ఉంటాం చెప్పండి, ఫీవర్స్ వస్తున్నాయి, బాగోట్లేదు. ఏం చేస్తారు? వచ్చాడు మెయిన్ రోడ్ వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి వచ్చేస్తున్నారు, లేని వాళ్ళకి అలాగే ఉండిపోతున్నారు. లేదు, ఆ చివర ఒకటి చివరండి, మధ్యలో పట్టించుకోవట్లేదండి. మధ్యలో అసలు పట్టించుకోవట్లేదు. 102, 104 వాళ్ళు వాంతులు విరోచనాలు, ఇంకెళ్ళిపోతున్నాయి ఇంకా అలాగా. అసలు ఎంత నీళ్ళు కూడా ఇవ్వట్లేదు. మెయిన్ రోడ్ల మీద తీసుకుంటున్నారండి. నార్మల్ గా ఉన్న వాళ్ళు వాళ్ళు 20 ప్యాకెట్లు 30 ప్యాకెట్లు తీసుకుంటున్నారు, లేని వాళ్ళకి అసలు ఉండే ఉండట్లేదు. రాజునగర్ దాకా వెళ్ళాలండి. ఇక్కడ ఎలా ఉన్నాయి పరిస్థితులు ఏంటి అంటే? అక్కడ మమ్మల్ని 3 రోజులు అవుతుందండి, ఒకళ్ళు వచ్చి పట్టించుకున్న వాళ్ళే లేదు. హెలికాప్టర్లు వస్తున్నాయి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల మీద దింపుతున్నారు. ఆ బ్లాక్ వాళ్ళే వాళ్ళు తీసుకుంటున్నారు తప్ప మిగిలిన ఉన్న జనాలను ఎవరిని పట్టించుకోవట్లేదు. వాటర్ అది సప్లై చేస్తున్నా వాడుకోవడానికి ఏం లేదు, కరెంట్ లేదు, జ్వరాలు వచ్చేస్తున్నాయి. సహాయం చేస్తున్నారు ఇక్కడ? బాగానే చేస్తున్నారండి, అన్ని బాగా చూస్తున్నారు. కాకపోతే వాటర్ అది లేదు ఫెసిలిటీ. ఇల్లు మొత్తం పాడైపోయింది, అన్ని పిల్లలతో చాలా ఇబ్బంది పడ్డాం. మంచి నీళ్ళు కానీ ఏం మాకు దొరకలేదు. ఏం లేదండి, మాకేం లేదు, మాకేం అందలేదు అసలు. ఇలాంటి పరిస్థితి పగవాళ్ళు కూడా రాకూడదు. అంతా లాస్ట్. పేదవాళ్ళు మాకు బయటకు వెళ్తేనే కడుపు జరిగింది. ఉన్న వస్తువులు బియ్యం పప్పులు ఉప్పులు అన్నీ తడిసిపోయినాయి. కనీసం ఎవరు ఆదుకోవడానికి రాలేదు. ఈరోజు నీళ్ళు తగ్గిన తర్వాత అందరూ వస్తున్నారు. దేనికండి? 100 సార్లు ఫోన్ చేసాం, పిల్లలు అక్కడ ఉండిపోయారని. కనీసం ఎవరు వచ్చి పట్టించుకోలేదు. ఎందుకండి ఏం లేదు.